నమస్తే అండి. నేను డాక్టర్ సీత, న్యూరో ఫిజిషియన్, సిటీ న్యూరో సెంటర్. సో, ఈరోజు మనం స్ట్రోక్ అంటే పక్షవాతం ఇది చిన్న వాళ్ళలో కూడా ఎందుకొస్తుంది? ఈ మధ్య కొంచెం యంగ్ స్ట్రోక్ అంటాం దీన్ని. 50 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఎందుకు ఎక్కువగా ఈ మధ్య గురవుతున్నారని దాని గురించి మాట్లాడుకుందాం. యంగ్ స్ట్రోక్ అంటే 50 సంవత్సరాల లోపు పక్షవాతం వచ్చిన వాళ్ళు యంగ్ స్ట్రోక్ అంటారు. దీనివల్ల కాలు చేయి పడిపోవటం కానీ, కన్ను మసగ్గా కనిపించడం కానీ, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ లేకపోవడం కానీ, ఇవన్నీ జరుగుతుంటాయి. సో, ఇవి మనకి వచ్చిన తర్వాత మనం దానికి ట్రీట్మెంట్ ఒకటి అంటే రాకుండా ఎలా చూసుకోవాలి అనేది కూడా రెండో విషయం. ఫస్ట్ రాకుండా ఎలా చూసుకుంటాం బెటర్, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో, మనకి ఎవరన్నా ఫస్ట్ చూసుకోవాల్సింది బీపీ, షుగరు. మనం అనుకుంటాము చాలా ఒక 60 ఏళ్ళ వాళ్ళకి 50 దాటితే కానీ బీపీ, షుగర్లు రావు అనుకుంటాం, కానీ అది కాదు. బీపీ, షుగర్ అనేది ఈ రోజుల్లో 20 ఇయర్స్ ఆ రేంజ్లో దాటిన వెంటనే రావచ్చు. సో, బీపీ, షుగర్ అనేది అట్లీస్ట్ 6 మంత్స్కి ఒకసారి చెక్ చేయించుకుంటే చాలా మంచిది. తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ ఈ రెండు కూడా బాగా ఎక్కువ అవుతున్నాయి ఈ రోజుల్లో. అదొకటి కంపల్సరీగా మనం అవాయిడ్ చేయాలి. తర్వాత ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. అందరికీ స్టేషనరీ జాబ్స్ కదా, ఇప్పుడు అందరూ 8 గంటలు రోజుకి 8 గంటలు కూర్చోవడమే వాళ్ళ పని. సో 8 గంటలు కంటే ఎక్కువ కూర్చున్నప్పుడు దాన్ని మనం స్మోకింగ్ ఎంత అయితే రిస్క్ కాజ్ చేస్తుందో పెరాలసిస్, 8 గంటలు కూర్చున్న వాళ్ళకి కూడా అంతే రిస్క్ ఉంది. సో 8 గంటలు కూర్చునే వాళ్ళకి మాత్రం కంపల్సరీగా మధ్య మధ్యలో లేచి ఒక 10 నిమిషాలు అటు ఇటు తిరగటం అనేది కంపల్సరీ. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్లో మెయిన్గా జంక్ ఫుడ్, అదర్వైజ్ ఇట్లా పిజ్జా, చీజ్ ఐటమ్స్, ఇది కూల్ డ్రింక్స్, ఎక్కువగా ఐస్ క్రీమ్స్, ఇవన్నీ తీసుకోవడం ఒకటి. ఎక్కువగా కార్బోహైడ్రేట్ తీసుకోవడం, లేకపోతే ఈ మధ్య ప్రోటీన్ షేక్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు, అవి కూడా మంచిది కాదు. సో ఇవన్నీ కూడా స్టిరాయిడ్స్. ఒకవేళ యంగ్స్టర్స్కి ఏంటంటే ఇంకా ఇట్లా మజిల్ పెరగాలని కొంచెం ఎనబాలిక్ స్టిరాయిడ్స్ అంటాం, మజిల్ గ్రోత్ వస్తుంది. దానివల్ల ఏంటంటే హార్ట్ మజిల్ బాగా వీక్ అవుతుంది. హార్ట్ మజిల్ వీక్ అయినందువల్ల హార్ట్ పంపింగ్ బాగాలేక అది బ్రెయిన్కి బ్లడ్ క్లాట్స్ వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలంటే మనం తినే ఆహారం మార్నింగ్ 9 లోపు, మధ్యాహ్నం 2 లోపు కంపల్సరీ చేయాలి. ఈవినింగ్ మరీ లేట్గా తినకూడదు, 7, 8 లోపల తినేసేయాలి. ఇవి తర్వాత ఇంకోటి ఏంటంటే నిద్ర. 11 to 5 నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంక నెక్స్ట్ తీసుకుంటే ప్రివెన్షన్, ఇది సెకండరీ ప్రివెన్షన్ అంటాం. స్ట్రోక్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? స్ట్రోక్ రాగానే వాళ్ళని ఇట్లా హార్ట్ అటాక్ అంటే ఏంటంటే పెయిన్ రాగానే వెంటనే మనకి చెమట వస్తుంది, పెయిన్ వస్తుంది. హార్ట్ పెయిన్ రాగానే చాలా భయపడిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోతాం, ఎందుకంటే మన బతకము అనే భయంతోటి. కానీ పెరాలసిస్ అనేది తిమ్మిరి వచ్చినప్పుడు కానీ, కొంచెం వీక్నెస్ వచ్చినప్పుడు కానీ వెంటనే వెళ్తే, ఇప్పుడు ఒక ఇంజెక్షన్స్ వచ్చినాయి, 4 hours 6 hours లోపల హాస్పిటల్కి వెళ్తే వెంటనే ఇంజెక్షన్ చేస్తే థ్రాంబోలైసిస్ అంటాం దాన్ని, చేసినందువల్ల ఈ వెంటనే రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ అవుట్కమ్ విల్ బి బెటర్ వితిన్ 3 months. సెకండరీ ప్రివెన్షన్ అంటాం. అంటే ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే, ఎప్పటికీ లైఫ్ లాంగ్ యాంటీప్లేట్లెట్స్ అంటాం, అది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండటానికని ఒక యాస్పిరిన్, క్లోపిడోగ్రిల్ ఇలాంటి స్టాటిన్స్, కొలెస్ట్రాల్కి ఉపయోగించే ట్యాబ్లెట్స్ కూడా ఈ మళ్ళీ రాకుండా ఉండటానికి, ఈ ఫామ్ అవ్వకుండా థ్రాంబస్ అనేది, క్లాటింగ్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. అని చాలామంది అనుకుంటారు, ఎందుకు కొలెస్ట్రాల్ నాకు బాగానే ఉంది కదా, నేను కొలెస్ట్రాల్ తగ్గించే ట్యాబ్లెట్స్ ఎందుకు వాడాలి అని. కొలెస్ట్రాల్ తగ్గించే ట్యాబ్లెట్స్ వాడేది కొలెస్ట్రాల్ కోసమే కాదు, వాళ్ళకి ఫామ్ అయ్యే బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వకుండా ఉండటానికి కూడా ఇవి పనిచేస్తాయి కాబట్టే మేము వాడుతున్నాం. సో యాంటీప్లేట్లెట్స్, స్టాటిన్స్ ఈ రెండు లైఫ్ లాంగ్ యూజువల్గా వాడాల్సి వస్తుంది. ఎవరో ఒక న్యూరాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ అయ్యి, ఫస్ట్ స్ట్రోక్ అయిన తర్వాత, ఫస్ట్ డిశ్చార్జ్ అయిన తర్వాత 1 weekకి మేము రివ్యూ చెప్తాము. ఆ తర్వాత మంత్లీ వన్స్, ఆ తర్వాత
3 మంత్స్కి ఒకసారి, ఆ తర్వాత 6 మంత్స్కి ఒకసారి ఫాలోఅప్లో ఉండాలి. స్ట్రోక్ వచ్చిన తర్వాత వాళ్ళకి మాత్రం కంపల్సరీగా షుగరు, బీపీ ట్యాబ్లెట్లు రెగ్యులర్గా వాడాలి. చాలామంది అనుకుంటారు అవి అలవాటు అయిపోతాయి అని. అలవాటు అవడానికి అదేమి డ్రగ్స్ కాదు, అవేమి ఇదేంటి పెయిన్ కిల్లర్స్ కాదు, అవి సంజీవిని లాంటివి. ఈ యాంటీప్లేట్లెట్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా కరెక్ట్ డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకొని అవి వాడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.